హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తిరూప్ స్టూడియోస్. ఈ మధ్య తెలుగులో విడుదలైన రత్న సినిమా విశేషాలేంటో చూద్దామా? తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్, అలాగే దర్శకుడు హరి కూడా మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్. వీరిద్దరు కలయికలో వచ్చిన ఇంతకుముందు చిత్రం భరణి, పూజ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు విశాల్, హరి కలిసి చేసిన మరో మాస్ చిత్రం రత్నం 26/4/2024లో థియేటర్లో విశేషమైన ఆదరణ పొందుతుంది. విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, విజయ్ కుమార్, జయప్రకాష్ తదితరులు కలిసి నటించిన చిత్రం రత్నం. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించగా ఛాయాగ్రహం సుకుమారన్, నిర్మాత కార్తికేయన్ సంతానం, దర్శకత్వం హరి. ఇక కథ విషయానికి వస్తే, రత్నం ఒక అనాథ. అతను తమిళనాడు బోర్డర్లో ఉండే చిత్తూరు ఎమ్మెల్యే కుడిభుజంగా పనిచేస్తూ ఉంటాడు. అతను మన సముద్రకని. అతనికి అనుకోకుండా మల్లిక అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ముందు రత్నంను అపార్థం చేసుకున్న మల్లిక తర్వాత తన గురించి తెలిసి అభిమానిస్తుంది. ఆమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపాలని ప్రయత్నిస్తుంటే రత్నం అండగా నిలుస్తాడు. ఒకదాని తర్వాత ఒకటి ఆమె మీద అటాకులు జరుగుతూ ఉంటాయి. దీని వెనుక ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఉండే స్థలాల కబ్జా చేస్తూ తిరుగులేని స్థాయికి ఎదిగిన లింగం, అతనే ఈ హత్యలు చేయిస్తున్నాడని తర్వాత తెలుస్తుంది. ఇంతకీ లింగం మల్లిక మీద ఎందుకు కక్షగట్టాడు? రత్నం అంత అభిమానం చూపించడానికి కారణం ఏంటి అన్నదే తెర మీద చూడాలి. విశాల్ అంటేనే మాస్, భారీ యాక్షన్ సన్నివేశాలకు అతను పెట్టింది పేరు. ఫైట్లు లేని అతని సినిమా ఉండదు. ఇక దర్శకుడు హరిది కూడా మాస్ బాటే. వీళ్ళిద్దరు కలిసి చేస్తే ఫైట్లు మోగుతమే. రత్నంలో కూడా బోలెడన్ని ఫైట్లున్నాయి. ఆ ఫైట్లు ఏ నేపథ్యంతో సాగుతాయో ఓసారి చూద్దాం. ముందుగా తొలి ఫైట్ విషయానికి వస్తే, హీరోయిన్ కాలేజీలో ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే ఆమె మీద ఒక గ్యాంగ్ అటాక్ చేస్తుంది. హీరో ఫైట్ చేసి కాపాడతాడు. ఆ తర్వాత హీరోయిన్ బస్సులో ఊరికెళ్తుంది. మధ్యలో ఒక గ్యాంగ్ అటాక్ చేస్తారు. ఇలా ఫైట్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టర్ తనదైన శైలిలో సినిమాని చిత్రీకరించి అద్భుతం చేశారన్నమాట. ఇక నా విషయానికి వస్తే సినిమా ఎలా ఉందంటే ఓకే, ఒకసారి చూడొచ్చు అనిపించింది. అందరూ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.